ఈరోజు మనం పోపుల పెట్టెలో అవిసెలను గురించి తెలుసుకోబోతున్నాం. అయితే అవిసెలు చాలామంది వింటూ ఉన్నాం ఈ మధ్యకాలంలో. అంటే మనం డైటీషియన్ని కలిసినప్పుడు కానీ లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు డాక్టర్స్ కూడా మనకేం చెప్తుంటారంటే ఫ్లాక్సీడ్ ఆయిల్ తీసుకోండి, ఫ్లాక్సీడ్ ఆయిల్ ఉంటే అది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, దాంట్లో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండే అటువంటి మంచి కొవ్వు దాంట్లో ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా. అయితే ఈ ఫ్లాక్సీడ్ అంటే ఏంటంటే తెలుగులో మనము అనాదిగా మన పూర్వీకులు తమ ఇళ్లలో వాడుకునే వస్తువే, ఇది కొత్త ధాన్యం కాదు. అయితే దీన్నే మనము అవిసెలు అని పిలుస్తాము. అయితే ఈ అవిసెలు మనకు ఎక్కడైనా కూడాను పెద్ద స్టోర్స్ కాకుండా చిన్న చిన్న పచారీ కొట్లు లేకపోతే ఎక్కువ మూలికలు దొరికే షాపుల్లో మీకు ఖచ్చితంగా లభ్యమవుతాయి. అయితే ఈ అవిసెల గురించి తెలుసుకోవడానికి ఎందుకు అత్యావశ్యకం ఇప్పుడనంటే చాలామంది కూడాను ఈ మధ్య కాలంలో మనము కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ పెరగడము వింటూ ఉన్నాం కదా. దానివల్ల ఏంటంటే గుండె దగ్గర ఉన్నటువంటి నాళాల్లో క్రొవ్వు పేరుకొనిపోయి గుండెకు రక్త సరఫరా కాకుండా హార్ట్ అటాక్స్ ఇవి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే అలాంటి వాళ్ళలో ఏం చేయొచ్చు అంటే ఈ అవిసెలకు వేడి చేసే గుణం ఉంటుంది. అదేవిధంగా అవిసెల్లో సాల్యుబుల్ ఫైబర్, ఇదివరకు మనము మాట్లాడుకున్నాం. సాల్యుబుల్ ఫైబర్ ఉపయోగం ఏంటంటే రక్తనాళాల్లోకి ఈ ఫైబర్ కూడా వెళ్ళి రక్తనాళాలన్నింటిని క్లీన్ చేసి ఎక్సెస్ ఫ్యాట్ కానీ కొలెస్ట్రాల్ కానీ పేరుకోకుండా ఇది సహాయపడుతుంది. అయితే అన్ని ధాన్యాల్లోకెల్లా కొలెస్ట్రాల్కు అతి ముఖ్యమైనది, ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ అయినటువంటి ధాన్యం ఏది అంటే ఈ అవిసెలు అన్నమాట. అయితే దీన్ని మనము ఎలా తీసుకోవాలో చాలామందికి దీని గురించి ఐడియా ఉండదు. మనం ఏం చేయాలంటే ఈ అవిసెలను తెచ్చి దీన్ని పొడి కొట్టి ఒక డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి. ఈ పొడిని మనం ఏం చేయాలంటే రోజు మనము తీసుకునే ఆహారంలో డైరెక్ట్గా ఎప్పుడు కూడా ఈ పొడిని మనం తీసుకోరాదు. కాబట్టి దీన్ని ఒక మీడియం ద్వారా మనం దీన్ని వాడుకోవాలి. ఎలాగంటే ఇప్పుడు చపాతీ చేసుకుంటాం, రోజుకు టిఫిన్కి మనం 2 చపాతీలు తినే అలవాటు ఉన్నప్పుడు ఒక చెంచా సగము ఒక చపాతీ పిండిలో ఇంకో చెంచా సగము ఒక చపాతీ పిండిలో కలిపి అంటే 3 టీ స్పూన్లు ఒక అడల్ట్ తీసుకోవచ్చు రోజుకు. ఈ విధంగా 3 చెంచాల పొడిని మనం కూరల్లో కానీ లేకపోతే చారులో కానీ దేంట్లోనైనా దీన్ని వేసి దాని ద్వారా ఆహారం ద్వారానే దీన్ని తీసుకోవాలి మనం. ఈ విధంగా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే గుండెకు సంబంధించిన ఏ వ్యాధి కూడా మన దరిదాపులకు కూడా రాదు.